హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 28వ భాగాన్ని వినీతం. నువ్వు సంగీత కానప్పుడు మరి నా సంగీత ఎక్కడుంది? అదే కదా చెప్పేది, విను. ముందు నువ్వు సంగీత ఎక్కడుందో చెప్పు, తనని నేను తెచ్చుకుంటాను. హలో సార్, మీకు వెంటనే సంగీత జడ ఎలా చెప్తాననుకుంటున్నారు? మనల్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కూడా స్టోరీ అర్థం కావాలి కదా. ముందే చాలా డౌట్లు ఉన్నాయి స్టోరీలో వాళ్ళకి, అవన్నీ క్లియర్ చేయాలిగా. సర్లే, త్వరగా చెప్పు. ఏంటి చెప్పేది? నాకు ఆకలిగా ఉంది. వాట్, నీకు ఆకలేంటి? నాకు ఆకలి ఏంట? నేను మనిషిని కాదా? నాకు ఆకలి ఉండదా? అబ్బా, నేను అనేది అలా కాదు. ఇప్పుడు ఆకలి ఏంటి అని. సరే ఉండు, నీకేమైనా ఆర్డర్ చేస్తాను అని రిసెప్షన్కి కాల్ చేసి రూమ్కి ఫుడ్ పంపించమని చెప్తాడు. ఫుడ్ రాగానే శ్రద్ధ ఫుడ్ తింటుంది. నువ్వు తిను అని కిరణ్తో అంటే, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అని తన పక్కన కూర్చొని తనకి సర్వ్ చేస్తాడు. తను తినేసిన తర్వాత ఇప్పుడు చెప్పు, తర్వాత ఏమైంది అంటాడు. ఇప్పుడే కదా తినింది, అప్పుడే అంత తొందర ఏంటి నీకు? కాసేపు పడుకొని మళ్ళీ చెప్తా. చూడు, నా సహనంతో ఆడుకోవద్దు. నాకు ముందే కోపం ఎక్కువ. నువ్వు ఇప్పుడు చెప్పలేదనుకో, ఆ పూల కొండిని తీసుకొచ్చి నీ నెత్తి మీద వేసేస్తాను. అప్పుడు కొంచెంసేపు ఏంటి, లైఫ్ లాంగ్ నిద్రపోతావు. నేను చేస్తే నీకు సంగీత గురించి ఎలా తెలుస్తుంది? అందుకే కామ్గా ఉండేది, లేకపోతే ఇప్పటికి నువ్వు చచ్చి అర్ధగంట అయి ఉండేది. ప్లీజ్ చెప్పవా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. సరే చెప్తాను అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. డాక్టర్ని అడుగుతుంది ఈ డ్రగ్స్ని ఎలా యూజ్ చేశారు అని, ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు అనేది. అతనికి 2 రోజుల నుంచే యూజ్ చేస్తున్నట్లు ఉంది. ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ని ఎక్కువగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీము, ఫుడ్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇతను తిన్న పదార్థాల్లో డ్రగ్స్ ఎక్కువ మోతాదులో కలపడం వల్ల ఇలా జరిగింది అని ఆయన ఇలాంటి కేసెస్ ఎక్కువ డీల్ చేయడం వల్ల అనుభూతంతో చెప్తాడు. 2 రోజుల వరకు స్పృహ రాదు కిరణ్కి. తర్వాత స్పృహ వస్తుంది. తనకు స్పృహ వచ్చిందని నర్స్ చెప్పడంతో వెళ్ళి తనని చూస్తుంది. నేను చెప్పింది అతను విన్నాడా లేదా? అసలు ఏం అర్థం కావడం. ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనుకుంటూ భయంగా కిరణ్ దగ్గరికి వెళ్తుంది. కిరణ్కి తలంతా బరువుగా అనిపిస్తుంది శ్రద్ధని చూసి. సంగీత ఏమైంది? నాకెందుకు హాస్పిటల్లో ఉన్నాను అని చుట్టూ చూస్తూ తనని అడుగుతాడు. కిరణ్ శ్రద్ధని సంగీతాన్ని పిలవడంతో ఇతను ఏం వినలేదా అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ కిరణ్ పిలుపుతో తన ఆలోచన నుంచి తేరుకుంటుంది. శ్రద్ధకి తనకి ఏం చెప్పాలో తెలియక, మీరు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకుని వచ్చాను అని చెప్తుంది. కళ్ళు తిరిగాయా? ఎప్పుడు అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు కిరణ్. కానీ తనకి ఏమీ గుర్తుండదు. అవును కిరణ్, నువ్వు మొన్న ఏం తిన్నావు? నేను ఇంట్లో వంట కూడా చేయలేదు కదా అంటుంది. కిరణ్ ఎలాగోలా మాటలో పెట్టి డ్రగ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాడు కనుక్కుందామని. నేను నిద్రలేచేసరికి నువ్వు ఇంట్లో లేవు. కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఏం వండకుండా ఉంటే బయట నుంచి ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించాను. నీకోసం చాలాసేపు ఎదురు చూశాను కానీ నువ్వు రాలేదు. పొద్దున్నే కూడా ఏం తినకపోవడంతో ఆకలి వేసి ఫుడ్ తిన్నాను. శ్రద్ధ కిరణ్ని ఇంటికి తీసుకొస్తుంది. కిరణ్ తిన్న ఫుడ్ ఇంకా కొంచెం అక్కడే డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. దాన్ని ల్యాబ్కి పంపించి చెక్ చేస్తుంది. ఫుడ్లో డ్రగ్స్ యూజ్ చేశారని తెలుసుకుంటుంది. సంగీతని తన ఫ్రెండ్ని జర్మనీ పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. కిరణ్ తనకి దగ్గర వస్తుంటే తనని దూరం పెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేసి ఏదోలా తనకి దూరంగా ఉండేది. కానీ ఇలాగే కిరణ్కి దూరంగా ఉంటే తనకి డౌట్ వస్తుందని భయం పడి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలనుకుంటున్న సమయంలో రామారావు గారి మరణ వార్త విని కంగు తింటుంది. సంగీత ఆయన చివరి చూపు చూడడానికి కూడా లేకుండా పోయింది అని బాధపడుతుంది. ముందే టెన్షన్లో ఉన్న తనకి సుమ, అరవిందులు గొడవ పడ్డం, సుమ తాళిని తెంచేయడం చూసి మైండ్ అంతా ఒక్కసారిగా బ్లాంక్ అవుతుంది తనకి. అరవింద్ సుమాని కొట్టబోతే అడ్డు వెళ్తుంది. సుమకి తగలాల్సిన దెబ్బ శ్రద్ధకి తగులుతుంది. కళ్ళు తిరిగి పడిపోతుంది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగానే మెలకు వస్తుంది తనకి. తనకంతా గందరగోళంగా ఉంటుంది. ముందు నేను కిరణ్కి దూరంగా ఉండాలి, అలాగే సుమని అరవింద్ని కలపాలి, అలాగే కిరణ్ని ఎవరో టార్గెట్ చేస్తున్నారు, అది ఎవరో కనుక్కోవాలి, ఎలా చేయాలి ఇవన్నీ అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించి మైండ్ మొత్తం పోతుంది. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే కొన్నాళ్ళకి పిచ్చిదాన్ని అయిపోతానేమో అనుకుంటున్న తనకి ఒక ఐడియా వస్తుంది. పిచ్చిదానిలో నాటకం ఆడితే నాకు మెమరీ లాస్ అని కొన్నాళ్ళు నటిస్తాను. అక్కడ కిరణ్ ఒకడే కనుక ఏదోలా మేనేజ్ చేస్తాను. ఇక్కడ ఇంతమందిని మేనేజ్ చేయడం మానవల కాదు. వీళ్ళకి ఎవరో ఒకరికి ఎక్కడో ఒక చోట దొరికిపోతాను. అదే నా హెల్త్ కండిషన్ బాగాలేదంటే అందరూ నేను ఏదైనా తెలియక సంగీత కాకుండా నాలా ప్రవర్తించిన నేను చేసే మిస్టేక్ని ఇగ్నోర్ చేస్తారు. సంగీత పూర్తిగా కోలుకోగాని అందరికీ జరిగింది చెప్పి సారీ చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటుంది.
డాక్టర్తో మాట్లాడి తన హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పమని ఆయన రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ శ్రద్ధకి మెమరీ లాస్ అని, ఎప్పుడైనా తనకి గతం గుర్తు రావచ్చని శ్రద్ధ చెప్పమన్నట్లే చెప్తాడు. ఇంటికి రాగానే అరవింద్ చేత సుమా మెడలో తాళి కట్టిస్తుంది. అందరినీ పరిచయం చేస్తున్నప్పుడు కావాలని సంగీత విషయంలో కిరణ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకుందామని. కిరణ్ భార్య లేదని చెప్పినప్పుడు తను చనిపోయిందా అని అంటుంది. కిరణ్ కోపం తెచ్చుకోవడంతో భయపడిపోతుంది. సంగీత గురించి జస్ట్ కావాలని అలా అడిగితేనే తిని ఎంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు. అదే సంగీత కండిషన్ సీరియస్ అని తెలిస్తే ఇతన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దేవుడా, సంగీతకేం కాకూడదు, తనకి త్వరగా క్యూర్ కావాలి అని దేవులందరికీ దండం పెట్టుకుంటుంది. కొన్ని రోజులకి సంగీతకి క్యూర్ అయి ఇండియా వస్తుంది. అవన్నీ సంగీతతో జరిగింది మొత్తం చెప్తుంది. ఆ రోజు ఇద్దరు వైజాగ్ వస్తారు. శ్రద్ధ, సంగీత ఇద్దరు ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రాత్రి అయితే బెటర్ అనుకుని అర్ధరాత్రి సంగీత వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. శ్రద్ధ అర్ధరాత్రి బయటకు వెళ్తున్నప్పుడే అరవింద్ తన్ని చూసి ఫాలో అవుతాడు. శ్రద్ధ ముందే క్యాబ్ బుక్ చేయడంతో క్యాబ్ రాగానే అరవింద్కి కనిపించకుండా క్యాబ్లోని వెళ్ళిపోతుంది. సంగీత తనలా ఉన్న శ్రద్ధను చూసి ఆశ్చర్యపోతుంది. అచ్చు గుద్దినట్లు తనలా ఉండడం చూసి షాక్ అవుతుంది. షాక్ నుంచి తేరుకున్న తర్వాత శ్రద్ధ, సంగీత ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. శ్రద్ధ తనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన మొత్తం కథ చెప్తుంది. రాజారావు చనిపోయారని తెలిసి చాలా బాధపడుతుంది. అప్పటికే టైం 3 అవుతుంది. శ్రద్ధ టైం చూసి, సంగీత గారు ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు ఇక మీ ఇంటికి వెళ్ళిపోండి, నేను నా ఫ్రెండ్ వెళ్ళిపోతాం అని సంగీతని ఇంటి దగ్గర కిరణ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇల్లు చూడగానే చాలా ఏడుపు వస్తుంది సంగీతకి. విక్కీ, కిరణ్ ఇంట్లో అందరూ గుర్తొస్తారు తనకి. సరే సంగీత గారు, మేము వెళ్తాం అని శ్రద్ధ వాళ్ళు బయలుదేరిపోతారు. ఒక్క నిమిషం శ్రద్ధ అని సంగీత పిలవడంతో తన వైపు తిరుగుతుంది. ఏంటి సంగీత గారు, చెప్పండి, నువ్వు నాకు ఒక ఫేవర్ చేస్తావా? ఏంటండి? ఇంకొన్ని రోజులు నువ్వు నాలాగా ఇక్కడ ఉండగలవా? సంగీత మాట విని ఒకంత షాక్కు గురవుతారు శ్రద్ధ, అవని. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీ మీద ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాడు మీ భర్త, నీ కొడుకు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలనుకుంటున్నారా మీరు? ఎందుకు దూరంగా ఉండాలి అనుకుంటున్నారు? నేను కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. సంగీత గారు, మీరు బాగానే ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? నేను బాగానే ఉన్నాను. ప్లీజ్ కొన్ని రోజులే, నాకు ఒక చిన్న సమస్య ఉంది, అది క్లియర్ చేసుకుని నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. నా కిరణ్ ప్రాబ్లంలో ఉన్నాడు, తన్ని కాపాడుకోవాలి నేను. శ్రద్ధకి సంగీత చెప్పేదేం అర్థం కాదు. సంగీత రిక్వెస్ట్ చేయడంతో అక్కడ ఉండడానికి తప్పక ఒప్పుకుంటుంది. విక్కీ వార్డ్రోబ్లో ఉండి ఊపిరాడక హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు శ్రద్ధకి చాలా భయం వేస్తుంది. విక్కీకి ఏమన్నా అవుతుందేమో అని. వెంటనే సంగీతకి జరిగింది చెప్తుంది. సంగీత కంగారుగా హాస్పిటల్కి వస్తుంది. విక్కీ అలా చూసి తన తల్లి మనసు తల్లాడిల్లిపోతుంది. విక్కీకి ఏం కాకూడదని కోరుకుంటున్నప్పుడే అరవింద్ సంగీత మాట్లాంటాడు. సంగీత ఒక వారం రోజులు అక్కడ ఉంటుంది. ఉన్న రోజుల్లో కిరణ్కి నచ్చిన వంటలు చేయడం, సిరి జీవితం చక్కదిట్టడం లాంటి పనులు చేస్తుంది. సుమ బర్త్డే రోజు సుమకి అరవింద్కి మధ్య జరిగిన గొడవ తెలుసుకుంటుంది. అరవింద్ రాజారావు గారితో తప్పుగా ప్రవర్తించడం వల్లే ఆయన చనిపోయారని తెలిసి చాలా బాధపడుతుంది. అరవింద్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సంగీతకి తను చేయాల్సిన ముఖ్యమైన పని గుర్తుకొచ్చి శ్రద్ధని కిరణ్ ఇంటికి రమ్మని పిలుస్తుంది. శ్రద్ధ సంగీత చెప్పినట్లు ఆ రోజు నైట్ కిరణ్ ఇంటి చివరి మలుపుకి వస్తుంది. శ్రద్ధ సంగీత నైట్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. తను కొంచెం దూరం రాగానే సడన్గా ఎక్కడి నుంచి వస్తుందో ఒక కారు, అందులో నుంచి 3 మనుషులు దిగి సంగీతాన్ని ఫోర్స్గా అందులోకి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతారు. దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది శ్రద్ధ. రెప్పపాటులో అంతా జరిగిపోతుంది. ఏం జరిగిందో శ్రద్ధకి అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అక్కడ. అసలు సంగీతాన్ని ఎవరు తీసుకుని వెళ్ళారు, ఎక్కడికి తీసుకెళ్లారో నాకైతే అర్థం కావడం లేదు కిరణ్ అంటూ ఏడుస్తుంది శ్రద్ధ. సంగీతాన్ని ఎవరు తీసుకుని వెళ్ళారో, ఎందుకు తీసుకుని వెళ్ళారో అర్థం కావడం లేదు కిరణ్ కూడా. తను బ్రతికుందో చనిపోయి ఉందో అస్సలు అర్థం కావడం లేదు నాకు. ఎవరికి చెప్పాలో, ఎవరితో నా బాధని పంచుకోవాలో తెలియక నరకం అనుభవిస్తున్నాను. సంగీత ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో తెలియడం లేదు. భయంగా ఉంది కిరణ్, సంగీతకి ఏమన్నా జరిగిందేమో అని. నాకొక్క మాట చెప్పుంటే బాగుండేది కదా శ్రద్ధ. నా సంగీతాన్ని నా ప్రాణం పనంగా పెట్టైనా కాపాడుకునేవాడిని. నేను నీకు చాలాసార్లు చెప్పాలని ట్రై చేశాను కిరణ్, కానీ నువ్వు సంగీత విషయంలో ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కాక భయం వేసింది. తనకి ఏమైనా అయ్యిందని తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేకపోయాను. సంగీతకి చిన్న దెబ్బ తగిలితే నేను తట్టుకోలేవు, అలాంటివి నీతో సంగీత ప్రమాదంలో ఉందని చెప్పలేకపోయాను. ఐ ఆమ్ సారీ కిరణ్ అని ఏడుస్తూ ఉంటుంది శ్రద్ధ. కిరణ్కి ఏం అర్థం కాదు. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో?
నేను ప్రమాదంలో ఉన్నానని నన్ను సేవ్ చేయడం కోసం తను ప్రమాదంలోకి వెళ్ళిపోయింది సంగీత. సంగీత అక్కడ ఉన్నావు, ఎక్కడున్నావు నువ్వు? ఏ ప్రాబ్లమో ఏంటో నాకు ఒక్కసారి చెప్పుంటే నేను సాల్వ్ చేసేవాడిని కదా. ఎక్కడున్నావు బంగారం, ఎలా ఉన్నావు బంగారం అంటూ ఏడుస్తుంటాడు. శ్రద్ధ ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేస్తుంది. శ్రద్ధ మేనేజర్ కాల్ చేస్తాడు తనకి. ఇంకొక 5 అవర్స్లో షో స్టార్ట్ అవుతుందని, రెడీ అవ్వడానికి మేకప్ రూమ్కి రమ్మని శ్రద్ధ కిరణ్తో ఆ విషయం చెప్తుంది. కిరణ్ శ్రద్ధతో, నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని మనం ఇంటికి వెళ్దాం. ఇంటికా? అవును ఇంటికే. కిరణ్, ఇంకొన్ని గంటల్లో నాకు ఫ్యాషన్ షో ఉంది, నేను అందులో పాల్గొంటాను, మర్చిపోయావా? ఫ్యాషన్ షో లేదు, ఏమీ లేదు. ముందు నువ్వు ప్యాక్ చేసుకొని అన్నీ ప్యాక్ చేసుకుని బయటికి వెళ్తున్న కిరణ్కి ఇంతకుముందు వీళ్ళు బెట్టు గుర్తుకొస్తుంది. వెళ్తున్న వాడలా వెనక్కొచ్చి, అవును నువ్వు ఎవరితో నా పైన బెట్టు కాసింది? అవును, బెట్టు కట్టింది ఎవరు? నువ్వా సంగీతనా? నేనే కిరణ్, ఈ విషయం సంగీతకు అస్సలు తెలీదు. నువ్వా? నువ్వు ఎవరు నా మీద బెట్టి కట్టడానికి? నీకు ఏ అధికారం ఉంది నా మీద బెట్టి వేయడానికి? సైలెంట్గా ఉంటుంది శ్రద్ధ. చెప్పు, ఎవరితో బెట్టి కట్టావు, ఎందుకు కట్టావు? అది ఒకరోజు నా దగ్గరికి ఒక స్టూపెడ్ గర్ల్ వచ్చి నా ఈగో దెబ్బతినేలా మాట్లాడింది. నేను సంగీత అనుకుని, నువ్వు ఒక పల్లెటూరు బయటవి, నీకు ఫ్యాషన్ షో కావాలా అని, నీలాంటి వారికి అవసరమా అంటూ నన్ను బాగా రెచ్చగొట్టింది. సంగీత నేను మాట్లాడుతుంటే కామ్గా ఉండలేకపోయాను. నేను మాట రెట్టించేసరికి ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. అప్పుడే తనే, ఒకవేళ నువ్వు ఓడిపోతే కిరణ్కి దూరంగా ఉండాలని కండిషన్ పెట్టింది. కోపంలో నేను కూడా దానికి ఒప్పుకున్నాను. ఎవరా అమ్మాయి? నిషా. వాట్, నిషానా అని షాక్ అవుతాడు కిరణ్. శ్రద్ధతో బెట్టు కట్టింది నిషా అని తెలిసి షాక్ అవుతాడు కిరణ్. ఆ అమ్మాయి నా మీద ఎందుకు బెట్టు కడుతుంది? తనకి నాతో ఏం సంబంధం? తను అరవింద్ ఫ్రెండు, ఏదో బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చింది. అలాంటి అమ్మాయి నా మీద బెట్టు కట్టడం ఏంటి అని ఆలోచిస్తుంటాడు. తన ఆలోచన నుంచి బయటకు వచ్చి, అంటే ఇప్పుడు సంగీతాన్ని నిషా కిడ్నాప్ చేసిందంటావా అని శ్రద్ధను ప్రశ్నిస్తాడు. ఏ, నాకేం తెలుసు, తనే కిడ్నాప్ చేసిందంటారా అని తిరిగి కిరణ్ని ప్రశ్నిస్తుంది శ్రద్ధ. కిరణ్ శ్రద్ధ ఇద్దరు ఆలోచనలో పడతారు. సంగీతాన్ని ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కాక ఆలోచిస్తున్న కిరణ్కి ఇంతకు ముందు శ్రద్ధ నిషా మాట్లాడుకున్న మాటలే గుర్తుకొస్తాయి. లేదు, సంగీతాన్ని నిషా కిడ్నాప్ చేస్తుండదు. అంత ఖచ్చితంగా తను కిడ్నాప్ చేయలేదని మీరెలా చెప్తున్నారు? ఎందుకంటే సంగీత తన దగ్గరే ఉంటే నీతో ఎందుకు బెట్టు కడుతుంది తను? శ్రద్ధ కూడా ఆలోచించి, అవును అది నిజమే, సంగీత తన దగ్గర ఉంటే నాతో ఎందుకు బెట్టు కడుతుంది? అదే చెప్పేది, తన దగ్గర సంగీత లేదు, నిన్ను సంగీత అనుకుంటుంది తను, కనుక తన దగ్గర సంగీత లేదు, మీరిద్దరూ ఉన్నారనే విషయం తనకి తెలీదు. అది సరే, ఇప్పుడు సంగీత తన దగ్గర లేక మన దగ్గర లేక ఎక్కడున్నట్లు తను అంటుంది. సూర్య అన్నాడు కిరణ్. వాట్, సూర్యనా? తన పేరు వినపడగానే బాడీ మొత్తం స్వెట్ పడుతుంది శ్రద్ధకి. నాకు తెలిసి నువ్వు అనుకుని సంగీతాన్ని తీసుకుని వెళ్ళుంటారు వాళ్ళు. మనం ఆ ఊరు వెళ్ళి సంగీతాన్ని తెచ్చేసుకుందాం పద, వెళ్దాం అని శ్రద్ధ చేతిని పట్టుకొని ముందుకి అడుగు వేస్తాడు కిరణ్. శ్రద్ధ కిరణ్ చేతిని విదిలించేస్తుంది. కిరణ్ ఆశ్చర్యంగా తన వైపే చూస్తాడు. ఎక్కడికి వెళ్ళేది? అదేమన్నా నీ అత్తగారిల్లు అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళగానే రండి బాబు రండి, కూర్చోండని మర్యాదలు చేసి నీ భార్యను నువ్వు తీసుకుని వెళ్ళని అడగడానికి అదేమన్నా నీ అత్తగారిల్లు అనుకుంటున్నావా? అక్కడ ఉండేది మనుషులు కాదు, నరరూప రాక్షసులు. నువ్వు చెప్పేది వినేవాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరు. నువ్వు తనను తీసుకుని వెళ్ళడానికి వచ్చావని తెలిస్తే నిన్ను అక్కడికే నరికేస్తారు. నా సంగీత కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా 10 మంది ప్రాణాలు తీయడానికైనా నేను సిద్ధమే శ్రద్ధ. తను లేని నేను బ్రతికి ఉండడం వేస్ట్. ఇది సినిమా కాదు, జీవితం. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. అక్కడికి వెళ్ళొద్దు. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తున్నావు, ఇది ఫిక్స్. నేను రాను, నువ్వు వెళ్ళడానికి కూడా నేను ఒప్పుకోను. నువ్వు రాకపోతే పో, నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని డోర్కి అడ్డంగా నిలబడుతుంది శ్రద్ధ. నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి? నా సంగీత దగ్గరికి వెళ్లకుండా నన్ను ఎవరు ఆపలేరు, అడ్డు తప్పుకో అని శ్రద్ధని పక్కకు నెడతాడు కిరణ్. శ్రద్ధ పడబోయి నిలదొక్కుని నిలబడుతుంది. కిరణ్, నువ్వు సంగీతకి ఏం కాకూడదని ఎలా అనుకుంటున్నావో నేను కూడా నువ్వు క్షేమంగా ఉండాలని అలానే కోరుకుంటున్నాను. నువ్వు సంగీతాన్ని ఎంతగా ఇష్టపడుతున్నావు, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను. శ్రద్ధ చెప్పేది ఏంటో అర్థం కాక అయోమయంగా తను చూస్తూ ఉంటాడు కిరణ్. ఐ లవ్ యూ కిరణ్. శ్రద్ధ ఐ లవ్ యూ చెప్పగానే షాకింగ్గా తననే చూస్తూ ఉంటాడు కిరణ్. సంగీతం మీద నువ్వు చూపించే లవ్, కేరింగ్, ఫ్యామిలీ పట్ల నీకున్న బాధ్యత ఒకటేంటి కిరణ్? అన్నీ నీలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ అన్నీ నాకు ఇష్టమే కిరణ్. నువ్వు, విక్కీ, మీ ఫ్యామిలీ నాకు చాలా బాగా నచ్చింది కిరణ్.
నువ్వు తన మీద చూపించే ప్రేమలో నాపై నువ్వు 1% ప్రేమ చూపించినా చాలు కిరణ్. నీ పాదాల దగ్గరే నా జీవితం మొత్తం గడుపుతాను. శ్రద్ధ, ఆర్ యు మ్యాడ్? నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను కిరణ్. ఐ లవ్ యూ. నీకేదో అయ్యింది శ్రద్ధ, పిచ్చి పడినట్లుంది. అవును, ప్రేమ పిచ్చి పట్టింది అంది. కిరణ్కి శ్రద్ధ మాటలు మెంటలెక్కేలా ఉంటుంది. చిరాగ్గా తనని చూసి వెళ్ళి తన లగేజ్ సర్దుకుంటూ ఉంటాడు. ఎక్కడికి కిరణ్? మెంటల్ హాస్పిటల్కి. అవునా, నేను కూడా వస్తాను మీతో పాటు. నిన్ను జాయిన్ చేయడానికి అక్కడికి వెళ్ళేది. కిరణ్ వేసిన జోక్స్ చాలు, కానీ ఇప్పుడు షోకి నేను ఏ డ్రెస్ వేసుకోను? కిరణ్ తన మాటలకి పలకకుండా బట్టలు సర్దుతూనే ఉంటాడు. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏట్లోకి. చూడు కిరణ్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి నువ్వు వెళ్ళడం మంచిది కాదు. నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి? పక్కకు జరుగు అని తనకు అడ్డుగా ఉన్న తనని పక్కకు జరిపి వెళ్తూ ఉంటాడు కిరణ్. కిరణ్, నువ్వేమంటున్నావు? నువ్వు వెళ్ళగానే ఆ సూర్యానికి సంగీతాన్ని అప్పచెప్పుతాడు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నట్లు సంగీత సూర్య దగ్గరే ఉంటే ఈ పాటికి నీ సంగీతాన్ని పెళ్లి చేసుకుని బలవంతంగా అయిన తన జీవితాన్ని కుక్కలు చెప్పిన విస్తర చేస్తుంటాడు ఆ సూర్య. చెడిపోయిన సంగీతాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా కిరణ్? సంగీత చెడిపోయింది అనే మాట శ్రద్ధ నోటి వెంట రాగానే తన చెంప పగలు కొడతాడు కిరణ్. కిరణ్ కొట్టగానే పౌరుషం పొడుచుకొస్తుంది శ్రద్ధకి. ఏం కిరణ్, నేనేమైనా తప్పుగా చెప్పానా? ఒక చెడిపోయిన ఆడపిల్లని నువ్వే కాదు, ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. శ్రీరాముడు అంతటి వాడు సీతాదేవిని అనుమానించి అడుగుల పాలు చేశాడు. నువ్వెంత కిరణ్? నీ భార్య పరాయి వాడి ఇంట్లో, అది ఒక కామ పిశాచి ఇంట్లో శీలావతిగా ఉంటుందనుకుంటున్నావా? మైలో పడిన ఆడదాన్ని భార్యగా ఎవరూ స్వీకరించరు. అయినా కిరణ్, ఇప్పుడు ఏమైంది? నేను అచ్చం సంగీతలా ఉన్నాను కదా. నాలో నువ్వు సంగీతాన్ని చూసుకో. నేను సంగీత కాదనే విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా. మనం ఇలానే కంటిన్యూ అయిపోదాం. నువ్వు విక్కీ విషయంలో ఏం భయపడద్దు. తనని నేను చాలా బాగా చూసుకుంటాను. మనకి ఇంకా పిల్లలు ఏం వద్దు, విక్కీ చాలు, ఓకేనా? కిరణ్కి కోపం ఫిక్స్కి వెళ్ళిపోతుంది. షటప్. అది నోరా ఇంకేమన్నానా? ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా? నువ్వు చెప్పినట్లే వాడు సంగీతాన్ని పాడు చేసినా నేను తనని ఏలుకుంటాను. నేను సంగీత శరీరాన్ని చూసి కాదు, తన మనసును చూసి ప్రేమించాను. వాడు తన శరీరాన్ని మైలపరచచ్చు, కానీ తన మనసుని మైలపరచలేడు. అందులోని నాపై తనకున్న ప్రేమని టచ్ కూడా చేయలేడు. ఆ ప్రేమ కావాలి నాకు. నువ్వన్నట్లు నేను ఏం శ్రీరాముని కాదు. నా సంగీత సీత అంతకన్నా కాదు. లోకులు ఏదో అంటారని భయపడి తను వదిలేయడానికి. నేను ఆ రాముని కాదు. అగ్ని ప్రవేశం చేసి తన ప్రతివ్రతని నిరూపించడానికి. తనేం సీతాదేవి కాదు. మేము మనుషులం. మాకు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే చాలు, ఇంకెవరితో పని లేదు. అండ్ ఇంకొకటి, నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి అయిపోదు. నువ్వు సంగీతలో ఉన్నంత మాత్రాన సంగీత వైపు. సంగీత గురించి ఇంకొక మాట చెత్తగా మాట్లాడేవనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇస్తాడు శ్రద్ధకి కిరణ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.